నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం శివన్నగూడ గ్రామంలో రైతు సేవా సహకార సంఘంలో సుమారు 75 లక్షల భారీ కుంభకోణం జరిగినట్టుగా తెలుస్తున్నది. సొసైటీలో పనిచేసే ముగ్గురు సిబ్బంది ఒకరు 40 లక్షలు, మరొకరు 13 లక్షలు, వేరొకరు 12,000 రూపాయలను వారి సొంత అవసరాలకు వాడుకున్నట్లు తెలుస్తుంది. ఇట్టి విషయంపై సింగిల్ విండో చైర్మన్ బాల నరసింహ మీడియాతో మాట్లాడుతూ జిల్లా ఉన్నత అధికారులకు మేము ఫిర్యాదు చేశామన్నారు. దీనికి సంబంధించినది కూడా సోకస్ నోటీస్ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు రంగినేని యాదగిరిరావు, మేతారి యాదయ్య, దామెర సత్తమ్మ, నరసింహ, రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అది చేసినాం, నా తప్పి నా దృష్టికి వచ్చింది, చేసినా. నేను చేసినప్పుడు ఓచర్లు నాకు తీసుకురాలేదు. నా తర్వాత వాళ్ళు ఎంపీ గారి సహకారం, ఎంపీ సహకారం మా దగ్గర ఎవరైతే ఉన్నారో ఆ విషయాన్ని డైరెక్ట్ ఎంపీ గారి సహకారం, రిప్లేస్మెంట్ డైరెక్టర్ తోటి ఆయన సంతకంతో వీళ్ళంటి రైతులు ఒక 3-4 అమౌంట్ కంటే ఆ రైతుల పైసలు ఓచర్ పెట్టి పైసలు తీసుకోవడం జరిగింది. ఇక ఏం చేస్తున్నారంటే ఇప్పుడు మా దగ్గర మన లాస్ట్ పాలకవర్గ సభ్యులు తెలియకుండా దఫాలుగా వాళ్ళ అవసరాల కోసం ఒక 40 లక్షలు ఒక వ్యక్తి, 13 లక్షల రూపాయలు ఒక వ్యక్తి, 12 లక్షల రూపాయలు ఒక వ్యక్తి మా సొసైటీ ఓచర్ల ప్రకారం మాకు తేలింది. దాని ప్రకారం చెక్ చేయడం జరిగింది. పాలకవర్గ సభ్యులు దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. తర్వాత ఎవరైతే సంఘంకి సంబంధించిన అమౌంట్, రైతుల సంబంధించిన అమౌంట్ ఎవరైతే తీసుకున్నారో తీసుకున్న వాళ్ళకి మేము రిక్వెస్ట్గా చెప్పడం జరిగింది, కలుతున్నారు. దాంట్లో భాగంగా కొంచెం లేట్ అయ్యేసరికి డీసీఓ గారికి మీరు ఆడిటింగ్ పెట్టుకోమని చెప్పడం జరిగింది. ఆడిటింగ్ తర్వాత 19,03,000 రూపాయలు ప్రజెంట్ అయితే ఇప్పుడు కట్టాలని చెప్పి మనకు నోటీసు, సోకాయి నోటీసు ఇచ్చినారు. ఒకరికి 10 లక్షల రూపాయలు ఉంది. అతనిది ఆల్రెడీ 7 లక్షల రూపాయలు కట్టిండు ఎండి గారు. ఒక 3 లక్షల రూపాయలు బ్యాలెన్స్ ఉంది. అది కూడా నోటీస్ ఇచ్చినారు. వాళ్ళు ఈ 2 రోజుల్లో కడతానని చెప్తా ఉన్నారు. తర్వాత ఇంకొక వ్యక్తి ఆయన కూడా ఒక 12 లక్షల రూపాయలు ఓచన ప్రకారం ఉంటే ఆల్రెడీ 4,79,000 రూపాయలు వాళ్ళకు సోపాధి నోటీస్ ఇవ్వడం జరిగింది. అతను కూడా కడతా, ఈ 2 రోజులు కడతా సార్ అని చెప్పి